త్రికాల. ట్రైలర్ చూస్తే ఏదో ఇంట్రెస్టింగ్‌గా ఉందనిపించి వెళ్ళాను. అడ్డంగా బుక్ అయిపోయాను. ఏం బాలేదు నాకైతే. స్టార్టింగ్ క్యూరియస్‌గానే ఓపెన్ అయింది. ఏదో చూడబోతున్నాం అనేలాగే. ఒక 10 నిమిషాలు అలా వెళ్ళింది. ఇక అంతే. ఎటెటో పోతూ, ఇంకెటో పోయి, అటెటో పోయింది. అంత చిరాకు తెప్పించింది. త్రికాలుడు అంటావు, వైతరణ్ అంటావు, శివ అంటావు, సైకాలజిస్ట్ అంటావు, కర్మ అంటావు, మనవరాలకి బామ్మ చెప్తున్న కథ అంటావు. ఇదంతా కాదు ఆస్తి కొట్టేయాలంటావు. చివర్లో గోస్ట్ రైడర్ సీన్స్ ఏస్తావు. ఏంటేంటో చెబుతుంటారు. అసలు ఏం రాసుకున్నారో, ఏం తీశారో, ఏం ఎడిట్ చేశారో వాళ్ళకే తెలియాలి. కొన్ని షార్ట్స్ ఉంటాయి. అసలు ఎలా పడితే అలా అనొచ్చు. తలా తోక ఉండవు. ఏఐ షార్ట్స్ వాడారు. వాటితో ప్రాబ్లమ్ లేదు. బికాస్ బడ్జెట్ ఇష్యూస్ అయ్యుండొచ్చు. కానీ సీన్స్ ఫ్లోలో మెయింటైన్ చేయకుండా ఎలా పడితే అలా పెట్టారో చూడండి. చూస్తున్నంత సేపు ఇదేం సినిమా అనిపించింది. సీరియల్‌లో పడే ఎలివేషన్స్ లాగా ఉంటాయి. అందరూ బేస్ వాయిస్‌లేసుకొని మాట్లాడుతూ ఉంటారు. ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అంతా అయిపోయిందంటారు. మళ్ళొచ్చి అవ్వలేదంటారు. ఇవన్నీ గాదు. ఇప్పుడే మొదలైందంటారు మళ్ళీ. డైరెక్టరే ఎడిటర్ అంట. మేబీ ఆయన చెప్పింది విని ఎడిటర్స్ అంతా పారిపోయారేమో! ఇంక ఆయనే చేసుకున్నట్టున్నారు. డెఫినెట్‌లీ ఆ స్క్రీన్ ప్లే చూస్తే దండం పెట్టేస్తారు. నాకర్థమైందేంటంటే, ప్రళయం రాబోతోంది, మంత్రాలు, క్షుద్ర పూజలు, అసురులు ఇలాంటి పదాలు స్టోరీలో ఉంటే చాలు ఒప్పేసుకుంటున్నారనుకుంటా డబ్బు పెట్టేవాళ్ళు. స్క్రిప్ట్ చదవట్లేదని తెలుస్తుంది. చదివితే డెఫినెట్‌లీ ఇదసలు వచ్చేదే కాదు. ఒక గోల్ లేదు, ఒక ఫ్లో లేదు, ఒక ఎమోషన్ లేదు, ఒక థ్రిల్ లేదు, ఒకటంటూ చెప్పడానికి ఏం లేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ వచ్చాం, చేశాం, వెళ్ళిపోయాం, ఖతం అన్నట్టే ఉంటది అందరి యాక్టింగ్. బీజీఎం కొద్దిగా పర్లేదు. ఓన్లీ గుడ్ థింగ్ అయితే లొకేషన్స్ అండ్ అక్కడక్కడ సినిమాటోగ్రఫీ. ఫైనల్లీ నచ్చలేదు మూవీ. మీ ఇష్టం మరిక. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.